మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేష్ మీడియాతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లుగా టీడీపీ శ్రేణులను పోలీసులు అక్రమ కేసులతో ఎంత వేధించినా తమ కార్యకర్తలు ఎంతో ధైర్యంగా నిలబడ్డారని కొనియాడారు. వైసీపీ నేతల అసభ్య పోస్టులపైన పోలీసులు చిన్న నోటీసులు ఇస్తున్నప్పటికీ వారంతా రాజకీయ సన్యాసం అంటున్నారని విమర్శించారు. టీడీపీ శ్రేణులు తప్పు చేయలేదు కాబట్టే అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొని పోరాటం చేశారన్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం తప్పు చేసి అడ్డంగా దొరికారని, అందుకే వారు క్షమాపణలు కోరుతున్నారని, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నామని చెబుతున్నారని తెలిపారు. ఏది ఏమైనా తప్పు చేసిన ఏ ఒక్కరిని ప్రభుత్వం వదలబోదని లోకేష్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులపైన ప్రభుత్వం సీరియస్ గా ఉందని లోకేష్ స్పష్టం చేశారు. బలం లేనప్పుడు పీఏసీకి వైసీపీ పోటీ ఎందుకు పెట్టాలని, ఇప్పుడు ఓటింగ్ కి రావాలా వద్దా అనే మీమాంసలో ఎందుకు పడాలని లోకేష్ ఎద్దేవా చేశారు. సో లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. తిరుమలరావు, సంధ్య, ఏదైతే ఉందో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదంటూ ఎవరైతే ఉన్నారో లోకేష్ మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న వాళ్ళని గుర్తించమని చెప్పేసి లోకేష్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో తన కుటుంబ సభ్యుల మీద అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళని చాలా ఇబ్బంది గురి చేశారు మమ్మల్ని అని చెప్పేసి సభ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే మేము ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో 15,000 మందిని గుర్తించామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కొంతమందిని రిమాండ్ కూడా పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో గతంలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతూ ఇబ్బందికర పరిస్థితి గురి చేసినటువంటి సినీ నటులు సంబంధించి ఎవరు పోసాని కృష్ణమురళి, అదేవిధంగా శ్రీరెడ్డి, ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అసభ్యకర పోస్టులు పెడుతూ చాలా ఇబ్బందికర గురి చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా 41 నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. జారీ చేసినప్పటికీ ఎవరైతే ఉన్నారో పోసాని కృష్ణమురళి దీనికి సంబంధించి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను రాజకీయాల గురించి మాట్లాడి నా కుటుంబ సభ్యుల కోసమే ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో రాజకీయాలు ఉన్న సమయంలో ఇష్టానుసారంగా వ్యవహరించినప్పుడు కుటుంబం గుర్తు రాలేదంటూ చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎవరు ఎటువంటి పోస్టులు పెట్టినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ లోకేష్ అయితే చెప్పడం జరిగింది. సంధ్య. రైట్ తిరుమలరావు.